మీరు ఇప్పుడు యాంజిల్ వన్ లేదా గ్రో లాంటి యాప్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారు, లేదా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నారు. మీరు ఇప్పుడు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోవడం. అలాగే ఎన్ని ఫండ్స్ అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. డైవర్సిఫికేషన్ చేయాలి కాబట్టి 10-15 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామంటే కుదరదు. కేవలం 5-6 ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే చాలు. మీరు ఎస్ఐపి చేసినా లంసా ఇన్వెస్ట్ చేసినా కూడా వాటిల్లోనే పెట్టుబడి పెడుతూ ఉండండి. ఆ ఫండ్స్ కూడా ఖచ్చితంగా 5 స్టార్ రేటింగ్ ఉన్నవి మాత్రమే ఎన్నుకోండి. ఆ డేటా మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే moneycontrol.com, వాల్యూ రీసెర్చ్, మార్నింగ్ స్టార్ లాంటి వెబ్సైట్లలో. మీరు మొదటిసారి ఎస్ఐపిలో స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇండెక్స్ ఫండ్స్ తో స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే ఇండెక్స్ ఫండ్స్ అనేవి మన దేశ ఎకానమీని సూచిస్తాయి. అవి ఎప్పుడు కూడా జీరో కావడం అంటూ ఉండదు. కారణం ఏంటి అంటే అందులో ఉండేవి టాప్ 30 కంపెనీలో లేదా టాప్ 50 కంపెనీలో అయి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఏ ప్రభుత్వం మారినా కూడా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇండెక్స్ ను ఖచ్చితంగా పెంచడానికే ప్రయత్నిస్తూ ఉంటారు.